ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రవర్తన నియమావళిని బేఖాతరు చేస్తూ వైసీపీ అనుకూల ప్రచారం చేస్తున్న కొంతమంది వాలంటీర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని అధికారులు డిస్మిస్ చేశారు. అయినా మరికొందరు ఆ పార్టీ ప్రచారం చేస్తూనే ఉన్నారు. స్థానిక వైసీపీ నేతలు ఐపాక్ సభ్యులు మండల స్థాయి అధికారులు ఒత్తిడి భరించలేకే కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 30 మంది వాలంటీర్లను ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ను విడిచి వెళ్లకూడదని పలుచోట్ల ఆదేశాలు ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన సిద్ధం గ్రామ స్థాయి సభలో మేము సిద్ధమే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్ చేశారు. ఇరుసుమండ మోసుపల్లి గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లను తొలగించారు. అయితే ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ శ్రావ్య. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ వాలంటీర్లు అదే విధంగా కొంతమంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ కొద్ది ప్రచార కార్యక్రమాల్లోనూ వైసీపీ అనుకూల కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న 30 మంది వాలంటీర్లను డిస్మిస్ చేశారు. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేటలో జరిగిన గ్రామస్థాయి సిద్ధం సభలో పాల్గొన్న 16 మంది వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ అంబాజీపేట మండల పరిధిలో జరిగిన 3 గ్రామాల్లో వైఎస్ఆర్ సిపి సిద్ధం ప్రచార సభలో 16 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వీళ్ళని అంబాజీపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కేఎన్ లక్ష్మి ఆదేశాలు జారీ చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విధులు వెళ్లే వారిని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆదేశించారు. దీనిలో ఇప్పటికే అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు 30 మంది వరకు వాలంటీర్లు సస్పెండ్ చేశారు. ఇందులో వైసీపీ నేతలు ఐపాక్ సభ్యులు మండల స్థాయి అధికారులు యొక్క ఒత్తిడి కూడా చాలా తీవ్రంగా ఉండడంతో ఈ వాలంటీర్లు ఈ ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. చాలా చోట్ల అయితే ఇది బయటకు వచ్చిన వాటిలోని ఈ యొక్క అధికారుల యొక్క చర్యలు ఉంటున్నాయి. మీడియా పరంగా వచ్చిన వాటిలో చాలా చోట్ల మాత్రం ఈ యొక్క వాలంటీర్లపై వైసీపీ యొక్క ఒత్తిడి ఉంటుంది. వీళ్ళంతా కూడా ఏదైతే పబ్లిక్ మనీ జీతంగా తీసుకున్నారో వీళ్ళందరినీ కూడా ఉద్యోగులుగానే పరిగణించవలసి ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా నాయకులు వీరిపై తీవ్ర ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పాల్గొంటున్నారు. కొంతమంది ఉద్యోగం వైసీపీ ప్రభుత్వంలోని వాలంటీర్లుగా నియమించబడ్డామనే ఒక అత్యుత్సాహంతో కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.